జపాన్లో సునామీ వార్నింగ్ గురించి మీరు అందరూ విన్నారు కదా. అవునండి, అది నిజమే. కానీ ఎవరికి ఏ ప్రమాదం లేదు. 20 లక్షల మంది వరకు వెకేట్ చేపించేశారు. ఎక్కడైతే సేఫ్గా లేదని అనుకున్నారో అక్కడ ఇవాక్యుయేట్ చేపించేశారు. అందరినీ ఆ తీర ప్రాంతాల నుంచి తీసుకెళ్ళిపోయారు. ఎవరైనా కోస్టల్ ఏరియాస్లో కానీ ఆ రివర్ల దగ్గర కానీ ఉంటే వాళ్ళని అక్కడ నుంచి వచ్చేయమని చెప్తున్నారు. అనౌన్స్మెంట్లు ప్రతి ఊర్లో చేస్తున్నారు. ప్రెసెంట్ టోక్యో ఏరియాలో అయితే డేంజర్ ఏం లేదులే, కానీ హొక్కైదో ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ వరకు మాత్రమే అందరినీ బయటికి తీసుకొచ్చేసారు. ఇంకొక రోజు వరకు వార్నింగ్ అనేది ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్ని రీజన్స్లో ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని గమనిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ప్రమాదం అయితే ఏం జరగలేదు ఇప్పటి వరకు. కానీ ఇలా జరగడం వల్ల కొన్ని ఎయిర్పోర్ట్స్ బ్లాక్ చేసేసారు. ట్రాఫిక్ ఎక్కువైపోయింది. తర్వాత ట్రైన్స్ కూడా కొన్ని లైన్స్ని క్యాన్సిల్ చేసేసారు. ఎర్త్క్వేక్స్ వస్తూ ఉన్నాయి, కొంచెం వార్నింగ్స్ ఉన్నాయి, మరి వేవ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అన్నీ మానిటర్ చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు ప్రెసెంట్ అయితే. బట్ ప్రే ఫర్ జపాన్. మీ ప్రేయర్స్లో జపాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏం కాకూడదు. నా ఆఫీస్లో ఒక జపనీస్ పెద్ద అని పనిచేస్తున్నారు. ఆయన అడిగా ఎట్లుంది మీ పరిస్థితి అంటే చాలా భయంగా ఉంది, ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఆ పెద్ద ఆయన 2011లో వచ్చిన సునామీని ఎక్స్పీరియన్స్ చేశారు. బాగా భూకంపాలు ఎక్కువగా వచ్చేసాయంట. చాలా భయం పడ్డారు. దానివల్ల ఇప్పుడు కూడా ఎక్కువ భయపడుతున్నారు. ఏమీ కాదు ఎవరికి. ఇప్పుడైతే టోక్యో సేఫ్గా ఉంది, కానీ వేరే సైడ్ రీజన్ అనేది కొంచెం ఎఫెక్టెడ్ అయింది. సో రిమెంబర్ జపాన్ ఇన్ యువర్ ప్రేయర్స్.